హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు intentowl. ఈరోజు మనం ఒక రిమోట్ యాక్సెస్ టూల్ గురించి తెలుసుకుందాం. సో ప్రతి నెట్వర్క్లోనూ మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. అది మేబీ విండోస్ అవ్వచ్చు, లేకపోతే లినక్స్ సర్వర్స్ అవ్వచ్చు, లేదా సోలారిస్ సర్వర్స్ అవ్వచ్చు. ఇలా మల్టిపుల్ సర్వర్స్ మన నెట్వర్క్లో ఉంటాయి. సో వీటిని కనెక్ట్ అవ్వడానికి మనం మల్టిపుల్ టూల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లినక్స్, సోలారిస్ వీటిని కనెక్ట్ అవ్వడానికి మనం ఏంటంటే పుట్టిని యూజ్ చేస్తాం. ఎక్సెల్ ఇలాంటి మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ని మనం యూజ్ చేసి కనెక్ట్ అవుతాం. అదే విండోస్ కనెక్ట్ అవ్వడానికి మనం టెర్మినల్ సర్వీస్ని రన్ చేస్తాం. అక్రాస్ ద నెట్వర్క్ టెర్మినల్ సర్వీస్, లేకపోతే ఆర్డిపి సర్వర్స్ ఇలాంటి వాటిని యూజ్ చేస్తాం. అలాగే ఈవెన్ మీరు సోలారిస్లో కావాలనుకుంటే ఎస్ఎస్హెచ్ ద్వారా పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అలా కాకుండా లైనక్స్ గ్రాఫికల్ మోడ్ని మీరు రిమోట్లో యాక్సెస్ చేయాలనుకుంటే విఎన్సి ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్. సో ఇక్కడ ఒక సినారియో నేను డిస్కస్ చేస్తాను. ఈ కనిపిస్తున్నది ఈ రెడ్ లైన్లో ఉన్నదంతా ఏంటంటే ఆఫీస్ నెట్వర్క్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కనిపిస్తున్న ఈ డివైస్ వచ్చేసి మీ సిస్టమ్ అనుకుందాం. దీని నుంచి ఏంటంటే మీరు అక్రాస్ ద నెట్వర్క్ ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ని కానివ్వండి, లేకపోతే మీ లోకల్ సర్వర్స్ని కానివ్వండి, లేదు మీ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్లో ఉన్న సర్వర్స్ని కానీ ఏంటంటే మీరు కనెక్ట్ అవుతారు. సో దీనికోసం మీరు ఏం చేస్తుంటారంటే అన్నిటిని కాన్ఫిగర్ చేస్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిలో మీరు ఒక్కొక్క ప్రొఫైల్ని సేవ్ చేయొచ్చు. అలాగే ఎక్సెల్లో కూడా ఏంటంటే సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో ఈజీగా కనెక్ట్ అవ్వడం గురించి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదే నెట్వర్క్లో వేరే ఒక కంప్యూటర్లోకి లాగిన్ అవ్వాల్సి వచ్చింది అనుకుందాం. ఓకే, అదే నెట్వర్క్లో వేరే ఒక కంప్యూటర్లోకి లాగిన్ అవ్వాల్సి వచ్చింది అనుకుంటే ఇక్కడి నుంచి ఈ కనిపిస్తున్న సర్వర్స్ అన్నింటినీ మేనేజ్ చేయడం అనేది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే మీకు ఒక 100 సర్వర్స్ ఉన్నాయి, లేకపోతే 50 సర్వర్స్ ఉన్నాయనుకోండి. ఈ సిస్టంలో కాన్ఫిగర్ చేసి ఉంచినట్లుగా దీంట్లో మీరు ఇంకా చేసి ఉంచలేదు. సో ఏంటంటే ప్రతి ఒక్క దాన్ని మీరు ఏంటంటే కనెక్ట్ అవ్వాలి, కాన్ఫిగర్ చేయాలి, ఆ ప్రొఫైల్ని సేవ్ చేయాలి. సో ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే విషయం కాదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా అవుట్ ఆఫ్ నెట్వర్క్ వెళ్ళాలి. ఓకే, మీ కంపెనీ నెట్వర్క్ని దాటి మీరు ఒక అవుట్ ఆఫ్ నెట్వర్క్ వెళ్ళాలి. అక్కడ వేరే ఒక సిస్టమ్ నుంచి మీరు ఈ సర్వర్స్ని యాక్సెస్ చేయాల్సి వస్తే ఇక్కడున్న కాన్ఫిగర్ చేసి పెట్టిన ఈ కనెక్షన్స్ అన్నీ దీంట్లోకి రావన్నమాట. సో ఇది ఏమవుతుందంటే మీకు ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని రెక్టిఫై చేస్తూ మనకు ఒక టూల్ ఉంది. సో ఆ టూల్ వచ్చేసి అపాచే గువాకమోలే. సో ఈ సర్వర్లో మనం ఏంటంటే గువాకమోలేని కాన్ఫిగర్ చేసి ఉంచేసి టోటల్ మన నెట్వర్క్లోని అన్ని సర్వర్స్ని దీనికి కనెక్ట్ చేస్తే అక్రాస్ ద వెబ్ మన ఏ బ్రౌజర్ నుంచి అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే మనం ఏంటంటే ఈ సర్వర్ని యాక్సెస్ చేస్తే, ఈ గువాకమోలే సర్వర్ని యాక్సెస్ చేస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిన అన్ని సిస్టమ్స్, ఈవెన్ విండోస్ అవనండి, లైనక్స్ అవనండి, మ్యాక్ అవనండి, అన్నీ మనం ఏంటంటే రిమోట్లో వీటిని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ మనం అవుట్ ఆఫ్ నెట్వర్క్ వెళ్ళినా కానీ ఈ పర్టికులర్ గువాకమోలేని యాక్సెస్ చేస్తే మన సర్వర్స్ అన్నింటిని అక్కడి నుంచి మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. సో దానికి మనం ఇప్పుడు యూజ్ చేయబోయేది ఏంటంటే అపాచే గువాకమోలే. బేసిక్ ఇది ఏంటంటే క్లయింట్లెస్ అనమాట. మనకి స్పెసిఫిక్గా ఒక క్లయింట్ని కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, టు యాక్సెస్ విఎన్సి, ఆర్డిపి, ఎస్ఎస్హెచ్ ఏదైనా సరే. ఎందుకంటే మనం ఏంటంటే నేను ఇక్కడ బ్రేవ్ బ్రౌజర్ని యూజ్ చేస్తున్నాను. మీకు మీ అందుబాటులో ఉన్న ఏ బ్రౌజర్నైనా యూజ్ చేసి మీరు ఏంటంటే గువాకమోలే సర్వర్ని యాక్సెస్ చేసి మీకు కావాల్సిన సర్వర్స్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఈ గువాకమోలేని ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఈ గువాకమోలే సర్వర్ని ఇన్స్టాల్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. సో బై డిఫాల్ట్ వే వచ్చేసి మీరు గువాకమోలే వెబ్ పేజ్లోకి వెళ్ళి ద లేటెస్ట్ వర్షన్ 0.4.0. సో దీంట్లో మీకు ఏంటంటే ఒక సర్వర్ ఉంటుంది, ఒక క్లయింట్ ఉంటుంది. సో మీరు బై డిఫాల్ట్గా ఎలా కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుందంటే సర్వర్ని కాన్ఫిగర్ చేసి, అలాగే సీక్వెల్ సర్వర్ని కాన్ఫిగర్ చేసి, క్లయింట్ని వీటిని కనెక్ట్ చేసి మీరు యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక లెంతీ ప్రొసీజర్, ప్లస్ ఏంటంటే మీకు ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇంకో వే వచ్చేసి ఏంటంటే మీరు కానీ డాకర్ యూజ్ చేసేవాళ్ళు అయితే ఈ కనిపిస్తున్న లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ డాకర్ ప్యాకేజ్ని, ఈ డాకర్ కంటైనర్ని మీరు పుల్ చేసుకొని దీన్ని కాన్ఫిగర్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏంటంటే మీకు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ యాజ్ వెల్ యాజ్ సీక్వెల్ సర్వర్ అన్ని కాన్ఫిగర్ అయ్యే ఉంటాయి. మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర డాకర్ లేదు అనుకుంటే ఇక్కడ గిట్ హబ్ పేజ్ ఉంది, ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ స్క్రిప్ట్ని మీరు రన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏంటంటే మనం డిస్కస్ చేసిన ఫ్రంట్ ఎండ్ అంటే సర్వర్, క్లయింట్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఏంటంటే కాన్ఫిగర్ చేసి ఆటోమేటిక్గా మీకు లాగిన్ స్క్రీన్ వస్తుంది అనమాట. ఈ 3 వేస్లో మీరు ఈ గువాకమోలే సర్వర్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఈజీగా కాన్ఫిగర్ చేయడం గురించి ఏంటంటే నేను ఈ గిట్ హబ్లోని ఈ స్క్రిప్ట్ని రన్ చేసి మీకు గువాకమోలే సర్వర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గిట్ హబ్లోని ఆ స్క్రిప్ట్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సుడో wget ఈ కనిపిస్తున్న ఈ స్క్రిప్ట్ని నేను ఇప్పుడు డౌన్లోడ్ చేస్తాను. ఓకే, ఆ స్క్రిప్ట్ డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్రిప్ట్కి కనిపిస్తున్న guac install.sh అనే స్క్రిప్ట్కి ఏంటంటే మనం ఎగ్జిక్యూటింగ్ పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు చూడండి దానికి ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్స్ అప్లై అయ్యాయి.
ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ స్క్రిప్ట్ని నేను రన్ చేస్తాను. sudo ఎంటర్. సో ఇక్కడ ఫస్ట్ ఇది ఏం క్వైరీ చేస్తుందంటే MFA మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. మీకు గూగుల్ అథెంటికేటర్ లేకపోతే మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ లేదా ఆథీ అనే యాప్ ఇవి ఐడియా ఉంటే మీకు ఈ ఆప్షన్ ఐడియా ఉంటుంది. అంటే ఏంటంటే మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మీకు ఒక ఓటీపీ లాంటిది, ఎగ్జాక్ట్ ఓటీపీ కాదు, ఓటీపీ లాంటిది మీ మొబైల్లో జనరేట్ అవుతుంది. దాన్ని కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నారో వద్దా ఉంటుంది. ప్రజెంట్ నేను చేయటం లేదు. అలాగే డుయో కూడా ఏంటంటే ఒక అథెంటికేటర్, దాన్ని కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నారా? నో. నెక్స్ట్ సీక్వెల్ సర్వర్ని రన్ చేయాలనుకుంటున్నారా? ఎస్. ఆ రూట్ పాస్వర్డ్ నేను బై డిఫాల్ట్గా ఏంటంటే ప్లెయిన్గానే ఉంచుతున్నాను. అలాగే Guacamole యూజర్ పాస్వర్డ్ కావాలా వద్దా అంటుంది, దాన్ని నేను ఇప్పుడు ప్లెయిన్గానే ఉంచుతున్నాను. సో ఈ ప్రొసీజర్ చావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఎందుకంటే ఈ స్క్రిప్ట్స్ని మనం చేయాల్సిన సర్వర్, క్లయింట్, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, సీక్వెల్ సర్వర్ వీటన్నిటిని కాన్ఫిగర్ చేయాల్సింది ఈ స్క్రిప్ట్ ఆటోమేటిక్గా చేస్తుంది. కాబట్టి కొంచెం టైం పడుతుంది, ఓపిక్గా వెయిట్ చేయండి. సో Guacamole ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. సో మీరు ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. HTTP లోకల్ హోస్ట్. లోకల్ హోస్ట్ అంటే ఈ పర్టికులర్ సిస్టమ్ యొక్క IP యూసెస్ సరిపోతుంది. పోర్ట్ నెంబర్ 8080/Guacamole. బై డిఫాల్ట్ లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి guacadmin, అలాగే పాస్వర్డ్ కూడా guacadmin. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ టైం దీంట్లోకి మన వెబ్లోకి వెళ్ళి ఈ URLని యూజ్ చేసుకొని లాగిన్ అవుదాం. సో ఇక్కడ నేను లోకల్ హోస్ట్ని రిమూవ్ చేసి ఆ సర్వర్ యొక్క IP ఇస్తాను. 192.168.0.11. ఓకే, చూసారు మన లాగిన్ స్క్రీన్ వచ్చింది. Apache Guacamole. ఇప్పుడు మనం లాగిన్ అవుదాం. అక్కడ చెప్పినట్లుగా యూజర్ నేమ్ పాస్వర్డ్ చూడండి guacadmin, అలాగే పాస్వర్డ్ కూడా guacadmin. ఓకే, లాగిన్ అయింది. సో ఫస్ట్ టైం లాగిన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కొత్త యొక్క యూజర్ని క్రియేట్ చేసుకొని ఆ యూజర్కి అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ ఇచ్చి ఈ guacadmin అనే యూజర్ని డిలీట్ చేయండి. సో కొత్త యూజర్ని ఎలా క్రియేట్ చేయాలనుకుంటే రైట్ టాప్లో వెళ్తే ఈ డ్రాప్ డౌన్లో సెట్టింగ్స్ అని ఉంటుంది. యాక్టివ్ సెక్షన్స్ అంటే ప్రజెంట్ ఏమైనా సెషన్స్ రన్ అవుతుంటే దాని యొక్క డీటెయిల్స్, అది ఈవెన్ RDP అవనండి, VNC అవనండి, SSH అవనండి, ఏదైనా సరే. అలాగే హిస్టరీ, టోటల్ హిస్టరీ యొక్క లాగ్స్ని ఇక్కడ మెయింటైన్ చేస్తుంది. యూజర్స్ బై డిఫాల్ట్గా చూడండి, డిఫాల్ట్ యూజర్ guacadmin అని ఉంది. సో మనం ఏంటంటే కొత్త యూజర్ని క్రియేట్ చేద్దాం. న్యూ యూజర్. ఓకే, యూజర్ నేమ్ intentowl, పాస్వర్డ్, అలాగే ఫుల్ నేమ్, అలాగే ఆర్గనైజేషన్ రోల్. అలాగే ఇక్కడ చూడండి అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంది. అంటే ఈ పర్టికులర్ అకౌంట్ యొక్క సెట్టింగ్స్ ఏంటి. బై డిఫాల్ట్గా లాగిన్ డిసేబుల్ చేయాలి అనుకుంటే ఈ చెక్ మార్క్ని ఎనేబుల్ చేయండి. అలాగే పాస్వర్డ్ ఎక్స్పైరీ ఇక్కడ సెట్ చేయొచ్చు. అలాగే చూడండి అలౌ యాక్సెస్ ఆఫ్టర్. ఇది ఏంటంటే అడ్మిన్ కాకుండా వేరే ఎవరైనా యూజర్ దీన్ని యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళ లాగిన్ టైంని ఇక్కడ మనం సెట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అలౌ యాక్సెస్ ఆఫ్టర్ అని చెప్పేసి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి డ్యూటీ 9కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6 వరకే అంటే ఆ టైంలో మాత్రమే లాగిన్ అలౌ చేయాలి అంటే ఇక్కడ మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ టైం స్పెసిఫై చేయొచ్చు. డు నాట్ అలౌ యాక్సెస్ ఆఫ్టర్ అంటే ఈ టైం తర్వాత అవ్వకూడదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం స్పెసిఫైగా చేసుకోవచ్చు అనమాట. ఎనేబుల్ అకౌంట్ ఆఫ్టర్. సో దీని అర్థం ఏంటంటే ఈ పర్టికులర్ డేట్ తర్వాత ఈ పర్టికులర్ యూజర్కి అకౌంట్ ఎనేబుల్ అవ్వాలి. అలాగే టైమ్ జోన్. సో ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పర్మిషన్స్. ఈ పర్టికులర్ యూజర్కి ఏమేమి పర్మిషన్స్ ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ పర్మిషన్స్ ఉండాలా, లేకపోతే కొత్త యూజర్ని క్రియేట్ చేసే పర్మిషన్ ఉండాలా. సో ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు చూసుకుని సెట్ చేసుకోవచ్చు. అలాగే ఒక కొత్త కనెక్షన్ని కనెక్ట్ చేయాలా, ఏదైనా సర్వర్ని ఈ గ్వాక్లోకి సెట్ చేయాలా లేదా, ఇలాంటి పర్మిషన్స్ అన్ని మనం ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు అనమాట. అండ్ సేవ్. చూసారా, కొత్త ఒక యూజర్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే నేను ఈ బై డిఫాల్ట్ guacadmin అనే యూజర్ నుంచి లాగౌట్ అయ్యి కొత్తగా మనం క్రియేట్ చేస్తున్న intentowl అనే యూజర్తో లాగిన్ అవుతున్నాను. ఓకే, చూస్తారు ఇక్కడ intentowl లాగిన్ అయింది. ఇప్పుడు మనం ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ కోసం ఈ guacadmin అనే యూజర్ని డిలీట్ చేద్దాం. ఓకే, కిందకు వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్లో చూడండి డిలీట్ అని ఉంది. ఎందుకంటే guacadmin అనేది బై డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఒకటి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడు మనం ఏంటంటే కొత్త ఒక అడ్మినిస్ట్రేటర్ని క్రియేట్ చేస్తాం intentowl అని చెప్పి. అలాగే గ్రూప్స్ అంటే న్యూ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర విండోస్ ఉండి ఉండొచ్చు, మన సర్వర్ నెట్వర్క్స్లో విండోస్ ఉండి ఉండొచ్చు, లైనక్స్ ఉండి ఉండొచ్చు, మ్యాక్ ఉండి ఉండొచ్చు. సో వాటిని గ్రూప్స్గా డివైడ్ చేయడానికి, లేదనుకుంటే
ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఇన్ని సర్వర్స్ ఉంటాయి. సో వాటినన్నిటిని ఒక గ్రూప్లో ఉంచాలా? సో నేను ఇప్పుడు సింపుల్గా విండోస్ అని ఇస్తున్నాను. ఓకే, వాటి యొక్క పర్మిషన్ సెట్స్ ఏంటి అవన్నీ. అలాగే ఒక కొత్త గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను, లినక్స్. సేవ్. సో ఇక్కడ మనం 2 గ్రూప్స్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం ఒక కొత్త కనెక్షన్ని క్రియేట్ చేద్దాం. ఓకే, న్యూ కనెక్షన్. సో ఆ కనెక్షన్ నేమ్ ఏంటో అది ఇద్దాం. నేను సెంటోస్ అని ఇస్తున్నాను. ఓకే, ఏంటంటే నేను సెంటోస్ సర్వర్ని కనెక్ట్ చేయడానికి ఈ కనెక్షన్ని కాన్ఫిగర్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ చూడండి ప్రోటోకాల్. విఎన్సి ద్వారా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఆర్డిపి ద్వారా, లేకపోతే సెక్యూర్ షెల్ ద్వారా, టెల్నెట్ ద్వారా. ఇప్పుడు నేను ప్రజెంట్ ఏంటంటే సెక్యూర్ షెల్ ద్వారా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. అలాగే కంకరెన్సీ లిమిట్ అంటే ఎన్ని కనెక్షన్స్ ఉండాలి, త్రూ గ్వాకమోలే ఎన్ని కనెక్షన్స్ ఉండాలి, ఒక్కొక్క యూజర్స్కి ఎన్ని కనెక్షన్స్ ఉండాలి, అవన్నీ మనం ఇక్కడ స్పెసిఫై చేయవచ్చు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే యాజ్ పర్ మీ రిక్వైర్మెంట్ మీరు ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ సర్వర్ అయితే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో దానికి ఐపీ 192.168.0.109. అలాగే పోర్ట్ నెంబర్, మీరు సెక్యూర్ షెల్కి పోర్ట్ నెంబర్ చేంజ్ చేసి ఉంటుంది ఇవ్వండి. ఇక్కడ ఏం లేదు, బై డిఫాల్ట్ వేస్తున్నాను. అలాగే యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే, అలాగే మీకు ఏమైనా ప్రైవేట్ కీ పబ్లిక్ కీ ఉంటే ఆ ప్రైవేట్ కీ డీటెయిల్స్ ఇవ్వండి. ఆ ప్రైవేట్ కీకి ఏమైనా పాస్వర్డ్ ఉంటే అది ఇక్కడ స్పెసిఫై చేయండి. ఓకే, అలాగే కలర్ స్కీమ్ బ్లాక్ అండ్ వైట్ కావాలి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీకు నచ్చింది మీరు చేసుకోండి. ఇంకో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి స్క్రీన్ రికార్డింగ్. ఈ పాత్ని ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే మీరు లాగిన్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు ఆ టోటల్ స్క్రీన్ రికార్డ్ చేసి ఈ పర్టికులర్ పాత్లో అది సేవ్ చేసి ఉంటుందన్నమాట. సెక్యూర్ ఎఫ్టీపీ ఉంటే దాన్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే మీ వర్చువల్ మిషన్కి లేకపోతే మీ సర్వర్కి వేకాన్ ల్యాన్ అనే ఆప్షన్ ఉంటే సో ఆ ప్యాకెట్స్ని కూడా ఏంటంటే మీరు వేకాన్ ల్యాన్ ప్యాకెట్స్ని కాన్ఫిగర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మీ సర్వర్ ఎప్పుడు 24 అవర్స్ రన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు మీరు ఏంటంటే ఈ వేకప్ ల్యాన్ ప్యాకెట్ని ఒకసారి పింగ్ చేయగానే ఆటోమేటిక్గా సర్వర్ అప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఆ సెట్టింగ్స్ అన్నింటినీ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. సేవ్. చూసారా, కొత్త సెంటోస్ అనే కనెక్షన్ క్రియేట్ అయింది. సో దీన్ని మనం యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి హోమ్లోకి వెళ్ళి చూసారా ఇక్కడ సెంటోస్ అని వచ్చింది, క్లిక్ చేయండి. ఓకే, చూసారా ఆ పర్టికులర్ యూజర్తో పాస్వర్డ్తో ఇక్కడ లాగిన్ అయింది. అక్కడ మనం ఏంటంటే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద గ్రీన్ ఫాంట్ కావాలని చూస్ చేసుకున్నాం కాబట్టి అదే వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇంకా నార్మల్ మన సర్వర్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. చూసారు ఇక్కడ నేను బ్రౌజర్ నుంచి ఇదంతా రన్ చేస్తున్నాను. సో ఈ ఐపీని కనెక్ట్ అయ్యి, సో ఇదే ఐపీని మీరు ఏంటంటే ఒక పబ్లిక్ ఐపీతో కనెక్ట్ చేస్తే అక్రాస్ ద వరల్డ్ ఎక్కడి నుంచి అయినా మీ సర్వర్స్ని త్రూ బ్రౌజర్ మీరు కనెక్ట్ అయ్యి రన్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం ప్రీవియస్గా ఆ డయాగ్రామ్లో డిస్కస్ చేసినట్లు. అలాగే మనం ఇంకో సర్వర్ని కనెక్ట్ చేసి చూద్దాం. బ్యాక్కి వెళ్తున్నాను. చూస్తారు ఇక్కడ రీసెంట్ కనెక్షన్స్ చెప్పి ఇక్కడ చూపిస్తుంది. అలాగే విండోస్ని మీరు కనెక్ట్ చేయాలనుకుంటే మీ నెట్వర్క్లో విండోస్ ఉంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి కనెక్షన్స్, న్యూ కనెక్షన్. ఇక్కడ ఆ విండోస్కి మీరు ఏమైనా నేమ్ ఇవ్వాలనుకుంటే ఇచ్చి ఇక్కడ ప్రోటోకాల్లో మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారంటే ఆర్డిపి, రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ 3389 దాని యొక్క పోర్ట్ నెంబర్. సో దాని ఐపీ, దాని పోర్ట్ నెంబర్ ఇచ్చేసి మీరు సేవ్ చేసుకుంటే ఏంటంటే విండోస్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే లినక్స్ని మీరు గ్రాఫికల్ మోడ్లో చేయాలనుకుంటే త్రూ విఎన్సి కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏంటంటే విఎన్సి సర్వర్ దాంట్లో కాన్ఫిగర్ చేస్తుంటే ఉబుంటూలోనో లేకపోతే ఫెడరో వాటెవర్ ఇట్ మేబీ దాని నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. నా నెట్వర్క్లో మోస్ట్లీ ఎక్కువ ఏంటంటే లినక్స్ సర్వర్సే ఉన్నాయి కాబట్టి నేను త్రూ సెక్యూర్ షెల్ SSH ద్వారా చేశాను అనమాట. ఇంకో దాన్ని కనెక్ట్ చేసి చూద్దాం కావాలంటే. ఫెడరో 34 SSH 192.168.0.104 పోర్ట్ నెంబర్, సేవ్. సో మళ్ళీ హోమ్లోకి వెళ్తే ఇక్కడ కనెక్షన్ ఉంటుంది. చూసారా లాగిన్ యాస్ అని ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ చూడండి బాటంలో మీరు ప్రీవియస్ సర్వర్లోకి వెళ్ళాలనుకుంటే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్తారు. మీరు ఇలా టాగల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం గ్వాకమోలేని యూస్ చేసుకొని మల్టిపుల్ సర్వర్స్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డొమైన్ మల్టిపుల్ సర్వర్స్ని కనెక్ట్ చేసుకొని మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి సింపుల్గా ఏంటంటే ఈ స్క్రిప్ట్ ద్వారా రన్ చేశాను. మీకు ఇంకా త్వరగా కావాలి అనుకుంటే ఈ డాకర్ కమాండ్ యూస్ చేసుకొని ఓకే ఈ కనిపిస్తున్న కమాండ్ యూస్ చేసుకొని మీరు ఇంకా ఫాస్ట్గా ఒక డాకర్ కంటైనర్ని అప్ చేసుకొని ఇదే ప్రొసీజర్లో అన్నీ రన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఇప్పుడు గ్వాకమోలే అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.